నమస్కారం P7 సిటీ న్యూస్ కి స్వాగతం. రాజకీయ లబ్ధి కోసం జగన్మోహన్ రెడ్డి మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే ఆరుని శ్రీనివాసులు ఆరోపించారు. అల్లరి మూకల జేజేల కోసం తన కారు కింద పడి కార్యకర్త ప్రాణాలు పోతున్నా పక్కకు లాగి పడేసి సింగయ్య చావుకు జగన్మోహన్ రెడ్డి కారకుడయ్యారని ఆయన తన కార్యాలయంలో మంగళవారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో విమర్శించారు. సింగయ్య కుటుంబాన్ని పరామర్శించకపోవడంతో పాటు మరో కార్యకర్త గుండెపోటుతో మృతి చెందితే పట్టించుకోని నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని ఆయన అన్నారు. పార్టీ కార్యకర్తల ప్రాణాలకు విలువ ఇవ్వని నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని ఆయన విమర్శించారు. పరామర్శకు వెళ్లే ముందు పోలీసుల సూచనలను జగన్ పక్కన పెట్టి బల ప్రదర్శనకు దిగుతుండటంతో కార్యకర్తల ప్రాణాలు పోతున్నాయని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆయన అనుచరుల నుంచి ప్రజలకు భద్రత అవసరమని ఆయన చెప్పారు. ప్రజలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం భద్రత కల్పిస్తోందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ నాయకులు ఇష్టానుసారం వ్యవహరిస్తే తోకి నార తీస్తామని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ హెచ్చరించారని ఆయన గుర్తు చేశారు. ఈ సమావేశంలో జనసేన నగర అధ్యక్షులు రాజారెడ్డి, బాబ్జీ, ఆకేపాటి సుభాష్ని, పగడాల మురళి, రాధ తదితరులు పాల్గొన్నారు. పర్యటన సందర్భంగా ఈరోజు వివరణ ఇవ్వడం జరుగుతూ ఉంది. మొట్టమొదటిగా రాజకీయాల్లో ఉండే రాజకీయ నాయకులు ప్రజల మన్ననలు పొందాలి. ప్రజల కోరికలను మేరకు మనం పనిచేయాలి. ప్రజల కోసం ప్రాణాలైనా త్యాగం చేయాలనే ఒక నిర్ధారణతో రాజకీయాలు చేయాలనేసి ముఖ్యంగా ఈరోజు దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. మొట్టమొదటిగా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ఒక పార్టీకి అధినాయకుడిగా ఉండి ప్రజల మన్ననలు పొందకుండా ప్రజల కోసం ఒక పార్టీని నడుపుతున్న తీరును చూస్తుంటే చాలా దారుణంగా ఉంది. కనీస మానవత్వం లేకుండా ప్రజల ప్రాణాల కంటే తన రాజకీయ లబ్ధికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొన్న పర్యటన వివరాలు మనం అందరికీ తెలిసిన విషయమే. ఆ పర్యటనలో ఒక దళిత వృద్ధుడు సింగయ్య అనే వృద్ధుడు కారు కింద పడి టైర్ కింద నలిగి ముందుకు లాక్కొని వెళ్తూ ఉంటే చూస్తూ ఉండి కూడా ఆ వాహనం పైన నిలుచుకొని జేజేలు పొగడ్తలతో ముందుకు వెళుతూ ఒక వృద్ధుడిని ప్రాణాన్ని బలి తీసుకున్న విషయం అందరూ మీడియాలో కూడా చూసిన విషయమే. ఆఖరికి ఆ కారు నడుపుతున్న డ్రైవర్ కూడా ఒక పోలీస్ అధికారి, రమణారెడ్డి అనే ఒక ఉద్యోగి. అతన్ని కూడా ఈ దుర్ఘటనలో ఒక ఉన్నతాధికారులను తన సొంత సిబ్బందిని కూడా లెక్క చేయకుండా వాళ్ళు కూడా ఈ యొక్క ప్రేరేపణ చేసే విధంగా ఉసిగొలుపుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఆ చనిపోయిన వ్యక్తిని ఈడ్చి పక్కన సైడ్లో వదిలేసి వెళ్ళడం చాలా దారుణం. మానవత్వం ఉన్న ఏ వ్యక్తి అయినా కూడా ఒక కారులో ప్రయాణించేటప్పుడు తన కారు కింద పడి ఒక అతను చనిపోతే వాడిని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేసి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాడిని కాపాడే పని చేయాలి తప్ప ముందుకు వెళ్ళడం, ఆ తర్వాత ఆ శవాన్ని తీసి సైడ్కి లాగేసి వాహనం పైన నిల్చుకొని కార్యకర్తల జేజేలు చేసుకొని పోవడం చాలా జగన్మోహన్ రెడ్డికే ఈ యొక్క దక్కిందనేసి కూడా ఈ ఒక బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్న బాధ్యత అతనికే నిరూపించుకున్నాడు మరొకసారి అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఒక పొదిలిలో వైసీపీ కార్యకర్తలు అరాచకం, ప్రజల భద్రత దృష్ట్యా పోలీసుల జగన్కు సలహాలు
సూచనలు ఇవ్వడం జరిగింది. పరామర్శకు పోయేటప్పుడు తగిన బందోబస్తు ఇస్తాం, పరామర్శకే పోవాలి, బల నిరూపణ చేయకూడదని సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. పోలీసు సూచనలను లెక్క చేయకుండా ఇటువంటి దురాఘాతానికి పాల్పడటం జగన్ మానవత ఔన్నత్యానికి సంబంధించి అతను ఎలా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు, ఎలా ఒక పార్టీని నడిపిస్తున్నాడు, ఇవన్నిటిని కూడా ప్రజలు చూస్తున్నారు. ఒక రాజకీయంలో ఉన్న నాయకుడు ఏదైనా రోడ్లో ప్రమాదం జరుగుతూ ఉంటే కూడా, ఒక కారు కింద పడో, ఒక యాక్సిడెంట్ జరిగో, ఇంకోటి ఏదైనా జరిగితే కూడా వీలైనంత సహాయం చేస్తారు. అవసరమైతే కారు దిగి ఇంకో వాడిని హాస్పిటల్ కూడా తీసుకెళ్ళి వానికి ట్రీట్మెంట్ ఇచ్చే పని కూడా తీసుకుంటారు. అటువంటిది చేయకుండా ఇతను కనీస మానవత్వం లేకుండా మృగములా వ్యవహరించాడంటే ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక క్రూరత్వం బయటపడింది, మరొక్కసారి బయటపడింది. ఇది కాకుండా తన రాజకీయ లబ్ధి కోసం కోడికత్తి, గులకరాయి ఇవన్నిటిని ఉపయోగించుకొని రాజకీయ లబ్ధి పొందడం జరిగింది. సొంత బాబాయిని కూడా దారుణంగా గొడ్డలితో చంపి దాన్ని కూడా రాజకీయంగా వాడుకొని ఎన్నికలకు ముందు ఆత్మహత్యని సృష్టీకరించడం ఇది జగన్కే సరిపోయిందనేసి కూడా మరొకసారి అతని ఈ ఘటనతో బయటపడడం జరిగింది. ఈ సింగయ్యనే వృద్ధుడే కాకుండా ఇంకొక అతను దళితుడు కూడా హఠాన్ మరణం చెందడం జరిగింది. కనీసం వాళ్ళకు పోకుండా బ్లేడ్ బ్యాచ్, ఒక గంజాయి బ్యాచ్, ఒక బెట్టింగ్ బ్యాచ్, వీళ్ళు చనిపోతే వీళ్ళది విగ్రహాలు ఆవిష్కరించడం, అది కూడా సంవత్సరం ముందు చనిపోవడం జరిగింది. అటువంటి బెట్టింగ్లో చనిపోయిన ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు అతని సంవత్సరం ముందు చనిపోతే అతని విగ్రహం ఆవిష్కరణ కోసం పోవడం జరిగింది. ఆ విగ్రహ ఆవిష్కరణలో పోలీసుల సూచనలు లెక్క చేయకుండా ఇటువంటి దురాఘాతాలకు పాల్పడ్డాడు. ఇతనికి భగవంతుడు కూడా క్షమించడు. ప్రజలందరూ కూడా ఇతన్ని చూసి నవ్వుకుంటున్నారు. అంతేకాకుండా నెక్స్ట్ ఇంకా